ప్రత్యక్ష గుడారం కోసము మనము మాట్లాడుకోబోతున్నాము. ప్రత్యక్ష గుడారము ఒక శ్రేష్టమైన ప్రాముఖ్యమైన అంశం. ప్రత్యక్ష గుడారాన్ని మనం చూసినట్లయితే ఎందుకు ఈ ప్రత్యక్ష గుడారము నిర్మించవలసి వచ్చింది అని మనం ఆలోచన చేసినట్లయితే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ దిస్ టాబర్నకల్ అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు వారి మధ్యన నివసించడానికి మొదటిగా దీన్ని రూపించవలసి వచ్చింది. హీ వాంట్ టు లివ్ అండ్ హీ వాంట్ టు డ్వెల్ అమాంగ్ హిస్ పీపుల్. తన యొక్క ప్రజల దగ్గర, తన ప్రజల మధ్య నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కరుణాపీఠం కావచ్చు, తర్వాత సన్నిధి రొట్టెల బల్ల కావచ్చు, అదేవిధంగా దీపవృక్షం కావచ్చు, ఈ మెనోరా అని అంటారు. దహన బలి అర్పించడానికి ఆ యొక్క బలిపీఠం, అదేవిధంగా ఆ యొక్క దీపవృక్షాన్ని, సమస్తాన్ని మనం చూడొచ్చు. ఇంకా ఎందుకు దీన్ని, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ టాబర్నకల్ అని మనం చూసినట్లయితే ఆయన వారి యొక్క ప్రయాణంలో దేవుని యొక్క నడిపింపు ఉంటుందని సెలవివ్వడానికి దేవుడు దీన్ని చేసి ఉన్నాడు.